మేము కాకినాడ మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళామండి. మా మేనమామ వాళ్ళ అమ్మాయిది. అక్కడ హల్దీ ఫంక్షన్ వీడియో పెట్టాను కదా, నాకు తీయడానికి నాకు కుదరలేదు. అందుకని వీడియో కొంచెం గజిబిజిగా వచ్చింది. తర్వాత మా అమ్మాయి బీచ్కి వెళ్దామమ్మా చానాళ్ళ తర్వాత అంటే, తను కొంచెం జూన్లోని పెద్ద ప్రోగ్రామ్ ఒకటి ఉందన్నమాట. అందుకు డైలీ తనకు డాన్స్ క్లాసెస్ ఉంటున్నాయి. జస్ట్ 2 days లీవ్ అడిగితే ఇచ్చారు సారు. అందుకని వెళ్ళామన్నమాట. పైగా మా అమ్మాయికి చాలా భయం, చూసారు ఒడ్డు మీద ఆడుతుంది తను, అస్సలు లోపలికి వెళ్ళదు. తర్వాత పెద్దమ్మాయి ఏమో మా అక్క వాళ్ళ అమ్మాయి అన్నమాట, మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి. తర్వాత మా కజిన్ ఒక అమ్మాయి వచ్చింది, ఇంకొంటి కూర్చున్నారు కదా వదిన అక్క అవుతారు వాళ్ళిద్దరు. మా అమ్మాయి మాత్రం మా ఒడ్డు మీద ఉంటుందండి, అస్సలు దాని కాలు దాటి నీళ్ళు పైకి రాకూడదు. చాలా భయం అనమాట. మా వాళ్ళు చూసారా చాలా దూరంగా నుంచున్నారు. మా వారు అప్పటిదాకా చాలా స్విమ్ చేశారనమాట. చేసి బాగా అలసిపోయి అంటే చానాళ్ళ తర్వాత స్విమ్ చేయడం వల్ల కొంచెం ఆయన బాగా టైర్డ్ అయ్యారనమాట. బ్లూ శారీ కట్టుకున్నది మా కజిన్ అనమాట, పక్కన నుంచున్నారు మా బావగారు. బ్లూ షర్ట్ వేసుకున్నది మా అక్క వాళ్ళ అబ్బాయి, కాటన్ శారీ కట్టుకుంది మా అమ్మగారు. చూసారా తన మా వదిన అనమాట. మా వదిన, మా అక్క వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి, వీళ్ళ ముగ్గురు మాత్రం వీడియో తీస్తుంటే మాకు ఫొటోస్ కావాలను నన్ను అసలు వీడియో పూర్తిగా తీయనివ్వలేదండి. ఇంతలా ఉంటామన్నమాట. అంటే సరదాగా వెళ్ళాము. ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా, నేను కూడా ఎంజాయ్ చేశాను. నేను ఎంజాయ్ చేసే టైంలో వీడియో ఎవరో తీయలేదన్నమాట. తిని మా అక్క పెద్దాపురం మా అక్కదే. మా బావగారు ఉంటారు పక్కనే, ఎక్కువ వీడియోలో కనిపించలేదు. తను మా వదిన. ఎందుకంటే ఫొటోస్ కోసం మాత్రమే వీళ్ళందరూ ఫొటోస్ బాగా తీస్తాను నేను అనేసి ఒక్క ఇది ఉంది మా ఫ్యామిలీలోనే. దానివల్ల మా అమ్మగారు చాలా భయం అండి, అందుకు నీళ్ళలోకి ఎక్కువ దిగరు. వీళ్ళిద్దరూ వదిన మరదలు, సొంత వదిన మరదలు. అందుకు దగ్గరికి వచ్చి పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు అనమాట. జస్ట్ సరదాగా అన్నానండి. ఫొటోస్ తీయమనేసి అడుగుతున్నారు ఇద్దరు నన్ను. ఇద్దరికి ఫొటోస్ తీస్తున్నాను. తర్వాత ఇంకా ఉంటారు కదా, ఇంకా వీళ్ళిద్దరిది ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా మా బావగారు వాళ్ళు కూడా కనిపిస్తారు, ఎక్కడ ఉన్నారో మరి తెలియదు. కానీ తీసుకెళ్తానండి నేను. 6 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వెళ్తుంటాం. కానీ ఫ్యామిలీతో వెళ్ళడం కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా, అందరూ సరదాగా వెళ్ళి రావడం అని. కానీ ఈవినింగ్ 6 వరకు బాగా ఎంజాయ్ చేసాం అనమాట. 4:30కి వెళ్ళాము, 6 వరకు బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఎందుకు నుంచుంటున్నారు చెప్పమంటారు, నన్ను ఫొటోస్ తీయమని నుంచుంటున్నారు వాళ్ళు. స్టిల్స్ అంట అవి, వాళ్ళకి స్టిల్స్లా ఉన్నాయి, నాకైతే స్టిల్స్లా లేవు. నేను ఎప్పుడెప్పుడు యూట్యూబ్లో వీడియో పెడతానా అని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ అంటే నేను నేర్చుకున్నది కొంచెం ఆ కొంచెంలోనే అలా మా వదిన చూసారా అన్ని స్టిల్స్ ఎత్తుందో ఫొటోస్కి. అందుకే మీకు మా అన్నయ్యని చూపించలేదు కదా, మా వదిన ఫొటోస్కి మాత్రం బాగా స్టిల్స్ ఇచ్చింది. చూస్తున్నారా నా వెనక వస్తుందన్నమాట. వీళ్ళు మాత్రం లాస్ట్ వరకు బాగా ఎంజాయ్ చేశారు. అంటే మా అన్నయ్య, మా పెద్ద బాబు గారు కూడా వచ్చారనమాట. లాస్ట్లో కనిపిస్తారు వాళ్ళ వీడియోలోనే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాంలేండి. ఏదో వెళ్ళాలి కదా, అప్పుడప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి కదా. ఎప్పుడు చదువు ఇంకోటి అంటే కష్టం కదా. నేను అదే అనుకుంటా, మా వారికి కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుంది, వెళ్ళిపోవచ్చు డైలీని, వీక్లీ వన్స్ అని వెళ్దాము అని అనుకుంటాను. ఏమండి ఎడిటింగ్లోని ఏమున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నాకు వీడియో ఎడిటింగ్ చేయడం రాదు. ఈ మధ్యకాలంలో లైట్గా నేర్చుకున్నాను అనమాట, అంతే, ఎక్కువేం కాదు. చూసారా వాళ్ళ ముగ్గురు ఫొటోస్ తీయమని నన్నమ్మ బాబాయ్ మామూలుగా ఆడుకోవాలా. చుక్కలు చూపించారు నాకు మా వాళ్ళు, ఫొటోస్కి మాత్రమే. చూసారా ఆ వైట్ టీషర్ట్ వేసుకుంది మా పెద్ద బావగారు అనమాట. అంటే మా సిస్టర్ రాలేదు, తిన మా కజిన్ డ్రెస్ వేసుకుంది. బ్లూ శారీ కట్టుకుంది కూడా మా పెద్దమ్మగారు వాళ్ళ అమ్మాయి, పెద్దాపురం అని చెప్పాను కదా, ఆ కాటన్ శారీ కట్టుకుంది మా అమ్మగారు. మా వారు చూసారా వెనకాల బనాలు కప్పుకొని అలా దాక్కుంటున్నారా. మా వదిన వచ్చేసారు వీళ్ళ ఒడ్డు మీదకి. మా అక్క మా బావగారు కూడా కనిపించాలండి, అసలు వాళ్ళని కూడా తీశాను. లాస్ట్లో చూసారా రాళ్ళ మీద కూడా ఫొటోస్ తీయడానికి నువ్వురా అనే పట్టారు మా వాళ్ళు. అందుకే కంపల్సరీ నేను వెళ్ళి తీయాల్సి వచ్చింది ఫొటోస్. నన్ను వీడియోస్ మాత్రం తీసుకునేవ్వలేదు ఉండవు, అది మాత్రం చెప్తాను. వీడియోస్ జస్ట్ అలా తీసాను అంతే, కానీ ఫొటోస్ మాత్రం ఎక్కువ తీసాను అనమాట. మా అమ్మగారు చూసారా
ఎంత బాగా కూర్చున్నారో ఫొటోస్ కానీ. మా అమ్మ మా అక్క అంటే ఇద్దరు ఫ్రెండ్స్లో ఉంటారనమాట, పిన్ని కూతుర్లా ఉండరు. మేము లాస్ట్ ఎండింగ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా ఎంజాయ్మెంట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.